హైవేర్స్ మన శ్రీకాకుళం జిల్లాలో ఒక అరుదైన గ్రామం ఉంది. 2018లో 60 ఎకరాల స్థలం తీసుకున్నారు. మొత్తం కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం దగ్గరలో. ఇక బాహ్య ప్రపంచానికి సంబంధం లేదన్నట్టు. వాళ్ళే పంటలు పండించుకుంటారు, వాళ్ళే తింటారు. స్ట్రీట్ లైట్స్ అన్నట్టు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నట్టు ఏమీ ఉండవు. అంతా కూడా ఎవరు? కృష్ణుని యొక్క భక్తులు. గోపాల గోశాల ట్రస్ట్ అన్నట్టుగా శ్రీ ప్రభుపాదుల వారు ఎవరైతే ఉన్నారో, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం మీద ఉంటుంది చూసారు, లైక్ వాళ్ళు. ఇది నాకున్న సమాచారం వరకు ఇప్పుడు అప్రాక్సిమేట్ అక్కడ 80 మంది ఉన్నట్టుగా ఉన్నారు. 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. 6 బ్రహ్మచారులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. వేరే వేరే చోట నుంచి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు. అంటే గురుకులాల్లో ఉంటారు కదా, శిష్యరేఖం చేస్తారు లైక్ అలా. వాళ్ళ ఇల్లు అన్నీ కూడా మన 100 ఏళ్ల క్రితం గురుకులాలు ఎలా అయితే ఉండేవో, సిమెంటు, స్టీలు, కాంక్రీట్ అన్నది అసలు ఉండదు. మొత్తం కూడా ప్రకృతిలో దొరికే వాటితోనే ఆయన నిర్మించుకుంటారు. మొత్తం గుడిసెలు, కుటీరులు గట్టిగా. ఓ రకంగా 2018 తర్వాత నుంచి కూడా టూరిస్ట్ స్పాట్ కూడా మారింది అది. ఎందుకు? వాళ్ళు వేదాలని అధ్యయనం చేస్తూ వర్ణ వ్యవస్థకు సంబంధించి, వర్ణ వ్యవస్థ అంటే కులాలు ఇది కాదురా నాయన, నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో నువ్వు ఏ కులనని పుట్టు, నేను వేదాలను అధ్యయనం చేస్తా, నేను దైవ చింతనలో నిమగ్నం అయిపోతాను నువ్వు కనుక అనుకుంటే చక్కగా వాళ్ళు నేర్పుతారు. అన్నీ అక్కడే, ఆహారం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అక్కడే. అటువంటి చోట గతంలో 2 సార్లు ఓ చిన్నప్పటి అగ్ని ప్రమాదాలాగా సంభవించాయి. ఆపుకున్నారు. మొన్న మంగళవారం రోజు ఈ కూర్మ గ్రామం ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలో, కూర్మ వేదిక్ గ్రామం అని కూడా అంటారు, లేదా కూర్మ గ్రామం వేదిక్ విలేజ్ అని కూడా అంటారు. అకస్మాత్తుగా 9 నుంచి 10 గంటల మధ్య మంటలు. అక్కడ వీళ్ళున్న గ్రామంలో ఆలయంలాగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏంటి, ఆశ్రమాలు ఎలా ఉంటాయి, అన్నీ కూడా ఆలయాలు కుటీరాల టైపే కదా. అక్కడ వీళ్ళు ధూపదీప నైవేద్యాలు అన్నప్పుడు కూడా రాత్రిపూట మంటలేమీ లేకుండా ఉండి అన్నీ చూసుకొని ఆ తర్వాతే వీళ్ళు వాళ్ళ యొక్క ఇళ్ళకు వెళ్తారు, వాళ్ళ కుటీరాలకు వెళ్తారు. అకస్మాత్ ఒక్కసారి మంటలు, ఎంతగా మంటలంటే సరే 9 లక్షల 10 లక్షల ప్రాపర్టీ అంటున్నారు, ఓకే లైట్ వదిలేద్దాం, మొత్తం దగ్ధమైపోయింది, మొత్తం బూడిద. అయితే దీనిని మెయిన్ మీడియా మరి ఏది హైలైట్ చేయలే. అంటే వీళ్ళు మీడియాకి యాడ్స్ ఎవరైనా, లేదంటే వీళ్ళే తగలబెట్టుకున్నారనా, లేదంటే అసలు ఏంటన్నట్టు. నాదేదో 2-3 డిజిటల్ ఛానల్స్ అవి ఇచ్చినాయి అంతే. నా ఫేస్బుక్లో మిత్రుడు ఒక అతను, థింక్ విజయ్ అతను, ఆయన పెట్టేసి ఆయన శ్రీకాకుళం జిల్లా, మా శ్రీకాకుళం జిల్లాలో 100 ఏళ్ల నాటి వేదిక్ కల్చర్ని మరల ఈ తరానికి అందించడానికి వారు ఒక చిన్న కుగ్రామంలాగా ఏర్పరచుకుని అందులో నివసిస్తూ ఉంటే, ఓ రకం ఇప్పుడు వరల్డ్లో టూరిస్ట్ ప్లేస్లో అది కూడా ఒకటిగా యాడ్ అయింది. ఇది చూసి తట్టుకున్నట్టు అన్య మతస్థుల, రాజకీయ నాయకుల, లేదా వాళ్ళు ఉంటున్న స్థలం మీద కన్నేసినటువంటి కబ్జాదారులు, ఎవరు ఇదంతా చేసింది, ఎందుకు మీడియా దీన్ని హైలైట్ చేయలేదు ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ నేను షాక్. మొత్తం చెక్ చేస్తే ఎక్కడా లేదు. నేను ఇంకా లోకల్ వాళ్ళని అడిగితే నిజమేనండి అన్నారు. అందుకే ఈ వీడియో ఇస్తున్నాను. మరలా చెప్తున్నా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువులకు సంబంధించి కావచ్చు, హిందూ దేవులకు సంబంధించి కావచ్చు, నిజంగా రక్షణ లేకుండా అయిపోయింది. ఇక హిందూ దేవాలయాలకు సంబంధించి అంటే మొత్తం కమర్షియల్ ప్లేసెస్ అంటే తయారు చేసి పడేశాడు. మీరు వచ్చాక కూడా అది ప్రైవేటుదా, పబ్లికా, ఎండోమెంటా, లేదా ట్రస్టా, ఏదైనా కానీ ఈ రకంగా అగ్ని ప్రమాదాలు ఏంటండి, ఈ రకం తగలబెడతాం ఏంటండి, ఎంత దుర్మార్గం అండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారండి, ఈ కూర్మ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, అయ్యో మేము ఎలా ఈ రకంగా ప్రమాదానికి కారణమవుతాం, మేము కాదంటే కాదండి, ఎవరో బయట వారేనండి అంటున్నారు. చూడండి ఎంత ధర్మంగా మాట్లాడుతున్నారంటే, అన్య మతస్థులను వర్డ్ యూజ్ చేయట్లేదు వాళ్ళు. అనకూడదు కానీ మొన్న ఎవరో మందు దగ్గర చచ్చిపోతే వేరే మతస్థులు చంపారని హడావుడి చేశారు, అలా వీళ్ళు ఒక మాట అనలా. ఎవరో బయట వారు వచ్చి ఇదంతా చేశారండి అన్నారు. అది పద్ధతి, అది మన హైందవ ధర్మం నేర్పేది. సో ఆ ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందు ఉందా, లేదు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ దేన్ని వాడొద్దు, కనీసం ఆ గ్రామం బయటన్న సీసీ కెమెరాలు పెడితే బాగుండేది నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే ఇదిగో ఇటువంటిది ప్రమాదం జరిగితే కనీసం ఎవరు వస్తున్నారు ఏంటనే తెలియాలి కదా, దానికోసం వాడాలని కోరుకుంటూ ఉన్నాను.